జీవితంలో నాకు ఉపయోగపడింది, నీకు ఉపయోగపడేది ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్వన్ విల్ హైర్ యూ టు బిల్డ్ దేర్ డ్రీమ్స్. అంటే మన కళల కోసం మనం కష్టపడకపోతే ఎవరి కళల కోసమో కష్టపడాల్సి వస్తుందని దాని. ఒకటవ ప్రశ్న, స్ప్రింటింగ్ వంటి అధిక తీవ్రత స్వల్పకాలిక కార్యకలాపాలకు క్రింది వాటిలో ప్రాథమిక శక్తి వనరు ఏది? స్ప్రింటింగ్ వంటి అధిక తీవ్రత స్వల్పకాలిక కార్యకలాపాలకు క్రింది వాటిలో ప్రాథమిక శక్తి వనరు ఏది? ఏ కార్బోహైడ్రేట్లు, బి కొవ్వులు, సి ప్రోటీన్లు, డి విటమిన్లు. స్ప్రింటింగ్ వంటి అధిక తీవ్రత స్వల్పకాలిక కార్యకలాపాలకు క్రింది వాటిలో ప్రాథమిక శక్తి వనరు ఏది? ఆన్సర్ ఏ కార్బోహైడ్రేట్లు. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో ఫ్లెమెట్రిక్ వ్యాయామానికి ఉదాహరణ ఏది? క్రింది వాటిలో ఫ్లెమెట్రిక్ వ్యాయామానికి ఉదాహరణ ఏది? ఏ బైసెప్ ప్లగ్స్, బి లెగ్ ప్రెస్, సి బాక్స్ జంప్, డి బెంచ్ ప్రెస్. క్రింది వాటిలో ఫ్లెమెట్రిక్ వ్యాయామానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ సి బాక్స్ జంప్స్ అన్నమాట. మూడవ ప్రశ్న, ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ యొక్క సాధారణ లక్షణం ఏమిటి? ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ యొక్క సాధారణ లక్షణం ఏమిటి? ఏ పెరిగిన ఆకలి, బి తగ్గిన పనితీరు, సి మెరుగైన నిద్ర నాణ్యత, డి పెరిగిన శక్తి స్థాయిలు. ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ యొక్క సాధారణ లక్షణం ఏమిటి? ఆన్సర్ బి తగ్గిన పనితీరు. నాలుగవ ప్రశ్న, సాఫ్ట్ బాల్ త్రో ద్వారా విద్యార్థుల్లో ఏ శక్తిని కొలుస్తారు? సాఫ్ట్ బాల్ త్రో ద్వారా విద్యార్థుల్లో ఏ శక్తిని కొలుస్తారు? ఏ భుజశక్తి, బి కండర శక్తి, సి కాళ్ళలోని శక్తి, డి డైనమిక్ స్ట్రెంగ్త్. సాఫ్ట్ బాల్తో ద్వారా విద్యార్థులతో ఏ శక్తిని కొలుస్తారు? సాఫ్ట్ బాల్ త్రో ద్వారా ఏ శక్తిని కొలుస్తారు? ఏ భుజశక్తి. ఐదవ ప్రశ్న, విద్యార్థులు తయారు చేసిన కృత్యాలను తరగతి గదిలో ప్రదర్శించడానికి దీన్ని ఉపయోగిస్తారు? విద్యార్థులు తయారు చేసిన కృత్యాలను తరగతిలో ప్రదర్శించడానికి దీన్ని ఉపయోగిస్తారు? ఏ చిత్రాలు, బి గోడపత్రిక, సి ఫిల్మ్లు, డి కార్టూన్స్ మరియు బులెటిన్ బోర్డు. విద్యార్థులు తయారు చేసిన కృత్యాలను తరగతి గదిలో ప్రదర్శించడానికి దీన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ బి గోడపత్రిక. ఆరవ ప్రశ్న, ఒక పరీక్షకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏది? ఒక పరీక్షకు ఉండవలసిన మొదటి లక్షణం. ఏ యథార్థత, బి విశ్వనీయత, సి విషయనిష్ఠత, డి ఏది కాదు. ఒక పరీక్షకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటి? ఆన్సర్ ఏ యథార్థత. ఏడవ ప్రశ్న,
నిమియాన్ గేమ్స్ అనేవి ఏ ప్రాంతంలో నిర్వహించేవారు? నిమియాన్ గేమ్స్ అనేవి ఏ ప్రాంతంలో నిర్వహించేవారు? ఏ ఢిల్లీ, బి ఆర్గ్లిస్, సి కంఠభూమి, డి ఒలింపియా. నిమియాన్ గేమ్స్ అనేవి ఏ ప్రాంతంలో నిర్వహించేవాళ్ళు? నిమియాన్ గేమ్స్ అనేవి ఏ ప్రాంతంలో నిర్వహించేవాళ్ళంటే బి ఆర్గలిస్. ఎనిమిదవ ప్రశ్న, దేని ద్వారా శ్వాసక్రియ అధికమగును? దేని ద్వారా శ్వాసక్రియ అధికమగును? ఏ విశ్రాంతి, బి మంచి ఆహారము, సి చలన క్రియల వల్ల, డి ఆలోచనలు. దేని ద్వారా శ్వాసక్రియ అధికమగును? ఆన్సర్ సి చలన క్రియల వల్ల. తొమ్మిదవ ప్రశ్న, మనిషి తత్వంను ప్రతిబింబించేవేవి? మనిషి తత్వాన్ని ప్రతిబింబించేవేవి? ఏ ఊహాగానాలు, బి కళలు, సి నిత్యం చేసే పనులు, డి వాగ్దానాలు. మనిషి తత్వంను ప్రతిబింబించేసేవి ఏవి? మనిషి తత్వంను ప్రతిబింబించేవి ఏవి? ఆన్సర్ సి నిత్యం చేసే పనులు. పదవ ప్రశ్న, సామాజిక ప్రగతికి గీటురాళ్ళుగా వేటిని అభివర్ణించవచ్చు? సామాజిక ప్రగతికి గీటురాళ్ళుగా వేటిని అభివర్ణించవచ్చు? ఏ ప్రచారకములు, బి ఉపన్యాసాలు, డి సి వేదాలు, డి పోటీలు. సామాజిక ప్రగతికి గీటురాళ్ళుగా వేటిని అభివర్ణించవచ్చు? ఆన్సర్ డి పోటీలు. 11వ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్లో ఈరో రింగ్ పీట్లు ఏమంటారు? ప్రాచీన ఒలింపిక్స్లో ఎయిర్ రింగ్ పీట్లు ఏమంటారు? ఏ స్కామా, బి హాల్టర్స్, సి బాల్బన్, డి హైపోస్. ప్రాచీన ఒలింపిక్స్లో ఈరో రింగ్ పీట్లు ఏమంటారు? ఈరో రింగ్ పీట్లను ఏమంటారంటే ఏ స్కోమా. ఆన్సర్ ఏ స్కోమా. పన్నెండవ ప్రశ్న, అర్జున అవార్డ్ ట్రోఫీపై ఏ చిహ్నం చిత్రీకరించబడుతుంది? అర్జున అవార్డ్ ట్రోఫీపై ఏ చిహ్నం చిత్రీకరించబడుతుంది? ఏ కమలం, బి నెమలి, సి విల్లు మరియు బాణం, డి పులి. అర్జున అవార్డ్ ట్రోఫీపై ఏ చిహ్నం చిత్రీకరించబడుతుంది? ఆన్సర్ సి విల్లు మరియు బాణం. అర్జున అవార్డ్ ట్రోఫీపై ఏ చిహ్నం చిత్రించబడిందంటే విల్లు మరియు బాణం. పదమూడవ ప్రశ్న, మీనా సాహ్ ఏ క్రీడకు చెందినవారు? ఏ బ్యాడ్మింటన్, బి బాక్సర్, సి షూటర్, డి అథ్లెటిక్స్. మీనా సాహా ఏ క్రీడకు సంబంధించినవారు లేదా చెందినవారు? ఆన్సర్ ఏ బ్యాడ్మింటన్. పద్నాలుగవ ప్రశ్న, కార్క్ ప్రకారం వ్యాయామ విద్య ఆశయాలు ఎన్ని? కార్క్ ప్రకారం వ్యాయామ విద్య ఆశయాలు ఎన్ని? ఏ 3, బి 4, సి 5, డి 6. కార్క్ ప్రకారం వ్యాయామ విద్య ఆశయాలు ఎన్ని?
ఆన్సర్ ఏ 3 రకాలు. 15వ ప్రశ్న, చాలా యోగా పోటీల్లో సాధారణంగా ఏ వయసు వర్గం చేర్చబడదు? యోగా పోటీల్లో సాధారణంగా ఏ వయసు వాళ్ళని చేర్చుకోరంటే ఆప్షన్స్ ఏ 10 సంవత్సరాల లోపు, బి 10 నుంచి 17 సంవత్సరాలు, సి 10 నుంచి 35 సంవత్సరాలు, డి 60 సంవత్సరాలు దాటి. చాలా యోగా పోటీల్లో సాధారణంగా ఏ వయస్సు వర్గం వారిని చేర్చబడరు? ఆన్సర్ ఏ 10 సంవత్సరాల లోపు పిల్లలు. 16వ ప్రశ్న, క్రింది వాటిలో సమాధిని ఏది ఉత్తమంగా వివరిస్తుంది? క్రింది వాటిలో సమాధిని ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఏ లోతైన ధ్యాన స్థితి, బి శారీరక వ్యాయామం, సి ఒక నిర్దిష్ట యోగా భంగిమ, డి శ్వాస సాంకేతికత. క్రింది వాటిలో సమాధిని ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఆన్సర్ ఏ లోతైన ధ్యాన స్థితి. 17వ ప్రశ్న, సింగిల్స్ కోసం బ్యాడ్మింటన్ పోస్ట్ యొక్క ఎత్తు ఎంత? సింగిల్స్ కోసం బ్యాడ్మింటన్ పోస్ట్ యొక్క ఎత్తు ఎంత? ఏ 1.55 మీటర్లు, బి 5.18 మీటర్లు, సి 1.85 మీటర్లు, డి 13.40 మీటర్లు. సింగిల్స్ కోసం బ్యాడ్మింటన్ పోస్ట్ యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ ఏ 1.55 మీటర్లు. 18వ ప్రశ్న, త్రోబాల్లో బాక్స్ లైన్ల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? త్రోబాల్లో బాక్స్ లైన్ల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? ఏ సర్వీస్ జోన్, బి ప్రత్యామ్నాయ జోన్, సి ఫ్రీ జోన్, డి బాక్స్ జోన్. త్రోబాల్లో బాక్స్ లైన్ల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ డి బాక్స్ జోన్. 19వ ప్రశ్న, టెన్నిస్ గేమ్కి సంబంధించిన వర్డ్ ఏది? లేదా టెన్నిస్ రిలేటెడ్ వర్డ్ ఏది? ఏ సీడ్, బి సైలెన్స్, బి స్లైస్, సి అవుట్, డి ఏబిసి. టెన్నిస్ గేమ్కి సంబంధించి వర్డ్స్ ఏవి? టెన్నిస్ గేమ్కి సంబంధించిన పదాలు 3 కూడా, సీడ్, స్లైస్ అండ్ అవుట్. ఆన్సర్ డి. 20వ ప్రశ్న, విఎఫ్ఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ? వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వాలీబాల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్, లేదా విఎఫ్ఐ ప్రధాన కార్యాలయం. విఎఫ్ఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ కోల్కతా, బి న్యూఢిల్లీ, సి చెన్నై, డి రాజస్థాన్. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ? లేదా విఎఫ్ఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి చెన్నై. 21వ ప్రశ్న, హాకీని పూర్వం స్కాట్లాండ్లో ఏమని పిలిచేవారు? హాకీని పూర్వం స్కాట్లాండ్లో ఏమని పిలిచేవారు? ఏ బాండీ, బి హెల్లీ, సి సింటీ,
డి హ్యాకింగ్ ఆక్సిటిక్. హాకీని పూర్వం స్కాట్లాండ్లో ఏమని పిలిచేవారు? హాకీని పూర్వం స్కాట్లాండ్లో ఏమని పిలిచేవారు అంటే సింటి అని పిలిచేవారు. 22వ ప్రశ్న, ది గోల్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ది గోల్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఏ ధ్యాన్చంద్, బి చరణ్ సింగ్, సి అర్జున్ సింగ్, డి ప్రీత్పాల్ సింగ్. ది గోల్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ది గోల్ అనే పుస్తకాన్ని రచించిన ఎవరంటే ఏ ధ్యాన్చంద్. 23వ ప్రశ్న, కోకో పోస్టుల్ని భూమిలోకి ఎంత లోతుకు పాతాలి? కోకో పోస్టుల్ని భూమి లోపలికి ఎంత పాతాలి? ఏ 60 సెంటీమీటర్లు, బి 50 సెంటీమీటర్లు, సి నో లిమిట్, డి 100 సెంటీమీటర్లు. కోకో పోస్టుల్ని భూమి లోపలికి ఎంత పాతాలి అంటే ఆన్సర్ నో లిమిట్. ఆన్సర్ సి. 24వ ప్రశ్న, కబడ్డీ ఆటను ప్రారంభించడానికి వేసే ఈల ఏది? కబడ్డీ ఆటను ప్రారంభించడానికి వేసే ఈల ఏది? ఏ లాంగ్ విజల్, బి 1 షార్ట్ విజల్, సి 2 షార్ట్ విజల్స్, టి ఏ మరియు బి. కబడ్డీ ఆటను ప్రారంభించడానికి ఏ విజల్ వేస్తారు లేదా ఈల ఏది? కబడ్డీ ఆటను ప్రారంభించడానికి వేసే విజల్ ఏంటంటే డి, ఒక లాంగ్ విజల్ మరియు 1 షార్ట్ విజల్. ఆన్సర్ డి. 25వ ప్రశ్న, రేస్ వాకింగ్ ఈవెంట్లో అథ్లెట్ అనర్హత. రేస్ వాకింగ్ ఈవెంట్లో అథ్లెట్ అనర్హత. ఏ మొదటి రెడ్ కార్డ్, బి 2వ రెడ్ కార్డ్, సి 3వ రెడ్ కార్డ్, డి 4వ రెడ్ కార్డ్. రేస్ వాకింగ్ ఈవెంట్లో అథ్లెట్ అనర్హతకి ఏ కార్డు యూజ్ చేస్తారంటే సి 3వ రెడ్ కార్డ్. 26వ ప్రశ్న, టేబుల్ టెన్నిస్లో సెట్ మధ్య విరామం వ్యవధి. సెట్కి సెట్కి మధ్య విరామం ఎంత? టేబుల్ టెన్నిస్లో సెట్ల మధ్య విరామం యొక్క వ్యవధి. ఏ 2 నిమిషాలు, బి 30 నిమిషాలు 30 సెకండ్లు, సి 75 సెకండ్లు, డి 1 నిమిషం. టేబుల్ టెన్నిస్లో సెట్ల మధ్య విరామం వ్యవధి ఎంత? ఆన్సర్ సెట్ మధ్య విరామం యొక్క వ్యవధి ఎంత టేబుల్ టెన్నిస్లో? డి 1 నిమిషం. 27వ ప్రశ్న, టేబుల్ టెన్నిస్లో మధ్య రేఖ వెడల్పు ఎంత? టేబుల్ టెన్నిస్లో సెంట్రల్ లైన్ యొక్క వెడల్పు ఎంత? ఏ 2 సెంటీమీటర్లు, బి 3 మిల్లీమీటర్లు, సి 2 మిల్లీమీటర్లు, డి 3 సెంటీమీటర్లు. టేబుల్ టెన్నిస్లో మధ్య రేఖ యొక్క వెడల్పు ఎంత? టేబుల్ టెన్నిస్లో మధ్య రేఖ వెడల్పు బి 3 మిల్లీమీటర్లు. 28వ ప్రశ్న, కిన్సాలజీ ఏ రంగాల నుండి జ్ఞానం సమీకృతం చేస్తుంది? ఏ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బి సైకాలజీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్, సి లిటరేచర్, హిస్టరీ, ఫిలాసఫీ, డి భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం. కిన్సాలజీ కింద ఏ రంగాల్లో నుండి జ్ఞానం సమకూరుతుంది? కిన్సాలజీ
ఏ రంగాల నుండి జ్ఞానాన్ని సమీకృతం చేస్తుందంటే బి సైకాలజీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్. 29వ ప్రశ్న, దీనికోసం ఘర్షణ అవసరం. దేనికోసం ఘర్షణ అవసరం అంటే ఆప్షన్స్ ఏ వేగవంతమైన కదలిక, బి వస్తువును ఆపడం, సి ఏ మరియు బి రెండు కూడా, డి వీటిలో ఏది కాదు. దేనికోసం ఘర్షణ అవసరం? ఆన్సర్ సి వేగవంతమైన కదలిక మరియు వస్తువును ఆపడం కూడా ఘర్షణ అవసరం. 30వ ప్రశ్న, సెల్యులార్ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? సెల్యులార్ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఏ మైటోకాండ్రియా, బి అల్వియోలి, సి న్యూక్లియస్, డి రైబోజోమ్లు. సెల్యులార్ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఏ మైటోకాండ్రియా జరుగుతుంది. సెల్యులార్ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియా. ఆన్సర్ ఏ. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.